Hello, dear friends. Welcome to SREE Spoken English. This is Srinivas, a teacher in English. Friends and dear teachers, we have third unit glimpses of the past in the 8th class. Recently, the changed syllabus. So, the glimpses of the past. What is the meaning of glimpses? Glimpses to see something or someone for a very short time or only partly. So glimpses means these are the some events which are happened in the past. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల సంఘటనల సమాహారాన్ని మనము గ్లిమ్సెస్ అనొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ ద గ్లిమ్సెస్, ఎలాంటి సంఘటనలు ఇక్కడ మనకు వివరించబడ్డాయో చూద్దాం. బిఫోర్ యూ రీడ్, here are some of the pictorial glimpses of the history of your country of our country from 1757 to 1857. These pictures, so this is a brief pictorial glimpses of our history, from 1757 to 1857. Simply ఈ పిక్చర్స్ ద్వారా పిక్టోరియల్ గ్లిమ్సెస్ అంటారు. పిక్టోరియల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిక్టోరియల్? త్రూ ద పిక్చర్స్ ఫ్రెండ్స్. ఇలా త్రూ ద పిక్చర్స్ ఈ లెసన్ మొత్తం కూడా మనకి గతంలో పాస్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా డిస్క్రైబ్ చేయబడ్డాయి, చక్కగా వివరించబడ్డాయి. అయితే ఈ పిక్చర్స్ ద్వారా ఏ ఏ పీపుల్ ఎలా మాట్లాడారో ఇలాంటి మెసేజెస్, స్పీచ్ బబుల్స్ అంటారు వీటిని. త్రూ దీస్ స్పీచ్ బబుల్స్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పర్టికులర్ పీరియడ్. సో ఇలా టోటల్గా మనకి త్రూ సమ్ పిక్చోరియల్ speech bubbles we can understand what happened in that particular period in the past. So yala 1857 we remembered that great event of first Indian independent revolt. మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎలా జరిగిందో 1857లో తెలిపేటువంటి ఈ సంఘటనల సమాహారం భారతదేశానికి స్వతంత్ర సంగ్రామం కోసం మొదటగా బీజం పడినటువంటి ఆ సంఘటన, దట్ మేజర్ ఈవెంట్, బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు ఎలా జరిగింది, స్వతంత్రం కోసం మనం భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు అనేటువంటి విషయాన్ని ఈ థర్డ్ యూనిట్లో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. బేసిక్లీ మోస్ట్లీ స్టూడెంట్ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ ద సోషల్ సబ్జెక్ట్ ఆల్సో. సో ద ఫస్ట్ వన్, here we have the first speech bubbles through the picture. The martyrs. The martyrs. What is the meaning of martyr? A person who suffers very much or is killed because of their religious or political beliefs. తన దేశం యొక్క మతం లేదా రాజకీయ సంబంధ విషయాలపైన తను బాగా హింసించబడేటువంటి వ్యక్తి, లేదంటే ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తిని మార్టియర్ అంటాం మనం. సో ఇలాంటి తెలుగులో అయితే దేశభక్తుడు. సో తను దేశభక్తి కోసం ఎలా ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా మార్టిర్స్ అంటాము. సో మన ఇండిపెండెన్స్ కోసం ఎవరైతే ఇక్కడ ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా మనం మార్టిర్స్గా గుర్తించవచ్చు ఫ్రెండ్స్. సో మార్టిర్స్ ఇన్ దిస్ పిక్చర్, సో ఏ ఉమెన్ ఈజ్ స్పీకింగ్ హియర్ అట్ ఏ ఫంక్షన్ ఇన్ ఢిల్లీ. ఒక ఫంక్షన్లో ఢిల్లీలో షీ ఈజ్ స్పీకింగ్ లైక్, "Oh my countrymen, let your eyes fill with tears as you recall the sacrifices of India's martyrs. Oh my countrymen, my dear country people, let your eyes fill with tears. Try to sacrifice your tears for the sake of, in the memory of our martyrs, those who sacrificed their lives even ఫర్ సేక్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్" అని చెప్పి ఒక పిలిపిస్తూ ఉందండి. షీ ఈజ్ హూ ఈజ్ నన్ అదర్ దాన్ లతా మంగేష్కర్, ఏ ఫేమస్ బాలీవుడ్ సింగర్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఢిల్లీలో జరిగినటువంటి ఒక సభలో ఎలా మనకు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది, ఎవరి ప్రాణాలు అర్పిస్తే సిద్ధించిందో వారి ఆ సంఘటనలు తెలుపుతూ ప్రజలను ఉద్దేశించి ఆమె
మై డియర్ కంట్రీ మెన్, ఓ నా దేశ ప్రజలారా, మన దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో, ఇండియాస్ మార్టర్స్, సో వాళ్ళ కోసం మీరు కన్నీళ్లను కన్నీళ్లను వదలండి, వాళ్ళని గుర్తు చేసుకుంటూ అని చెప్పి ఒక భావోద్వేగమైనటువంటి ఎమోషనల్ స్పీచ్ ఇక్కడ లతా మంగేష్కర్ గారు ఇస్తున్నారు. వాట్ మార్టర్స్, మార్టర్స్ అంటే ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు దేశం కోసం. సో దీస్ ఇన్ దిస్ పిక్చర్ వి అండర్స్టూడ్ బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, such type people we call simply martyrs, Indian martyrs. And the second speech, yeah, the second glimpse, the company's conquests. What is the company? East India Company. If we see the Indian history, how the British people entered into India. So, in the name of Indian East India Company, సో కంపెనీ పేరు మీద వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. బేసిక్లీ దే ఎంటర్డ్ యాజ్ మర్చెంట్స్, వర్తకులుగా, వ్యాపారస్తులుగా మన ఇండియాలోకి అడిగిడి వాళ్ళు ఎలా భారతదేశంలో ఉన్నటువంటి అనైక్యతను క్యాష్ చేసుకుని ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యాన్ని ఎలా ఆక్రమించారో మనము చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సెకండ్ ఈవెంట్లో ద కంపెనీస్ కాంక్వెస్ట్. వాట్ ఈస్ కాంక్వెస్ట్? కాంక్వెస్ట్ మీన్స్ కైవసం చేసుకోవడం, గెలుచుకోవడం. ఎలా బ్రిటిష్ పీపుల్ చేశారో చూద్దాం. In the year of 1765, this is the British territory, which is given in the pink color. So this is British territory, and rest of all the part of Indian princes. So భారతీయుల పరిపాలన రాజుల చేతిలో ఉండేటువంటి ప్రాంతం ఈ ఎల్లో పార్ట్ అంతా కూడా. మరి ఓన్లీ పింక్ కలర్లో ఉండేటువంటిది మాత్రమే బ్రిటిష్ టెరిటరీ. సో with its superior weapons, the British East India Company was extending its power in 18th century India. సో ఇండియాలో ఎలా ఎక్స్టెండ్ చేసుకున్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు అనేది మనం చూస్తాం సెకండ్ వన్లో. ఇండియన్ ప్రిన్సెస్ వర్ షార్ట్ సైటెడ్. దట్ అప్స్టార్ట్ రాజా రాజాబా కాల్ ద ఇంగ్లీష్ మర్చెంట్స్, దే విల్ హెల్ప్ మీ టు డిఫీట్ హిమ్. సో ఇక్కడ భారతదేశంలో నెలకొన్నటువంటి అన్ని రాజ్యాల మధ్యలో అనైక్యత అంటే యూనిటీ లేకపోవడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు అంటే బ్రిటిష్ వారి యొక్క హెల్ప్ తీసుకొని ఒకళ్ళు ఇక్కడ రాజాబా అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళని పిలిపించి తనకు హెల్ప్ చేయమని పక్కన రాజుని ఓడించడానికి వాళ్ళ యొక్క సహకారం కోరడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి అక్కడే అర్థమైంది, సో దీస్ పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ పీపుల్. సో సమయాన్ని చూసి వాళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడం మంచిదని బ్రిటిషర్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది అనమాట. ద పీపుల్ హ్యాడ్ నో పీస్ డ్యూ టు సచ్ కాన్స్టెంట్ ఫైట్. సో ద పీపుల్ హ్యాడ్ నో పీస్. సో సచ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ ఫైట్స్ అంటే ఎప్పుడు కూడా రాజ్యాల మధ్య తగాదాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో పీపుల్కి పీస్ ఆఫ్ మైండ్, పీస్ అనేది లేకుండా పోయిందనమాట. సో ద రైవలరీస్ హెల్ప్డ్. హూ ఆర్ ద రైవలరీస్? రైవలరీస్ మీన్ ఎనిమీస్. helped me East India Company, helped the East India Company, and it could easily subdue Indian princes one by one. What is the meaning of subdue? Subdue means control or conquer. సో కంట్రోల్లోకి తెచ్చుకోవడం. సో ఇలాగా ఇండియన్ ప్రిన్సెస్ అందరినీ కూడా వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరిని ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ ఇండియన్ ప్రిన్సెస్ అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళ ఆధీనంలోకి, కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ అందరు రాజులు సరెండర్ అయిపోగా ఒక్క రాజు మాత్రం బ్రిటిష్ వారికి విరోచితంగా ఎదురు తిరిగి అగెనిస్ట్ అయి ఫైట్ చేయడం జరిగింది. హూ ఇస్ దాట్? ద ఫార్ సీయింగ్ రూలర్ లైక్ ద బ్రేవ్ టిప్పు ఆఫ్ మైసూర్ ఫాట్ ద బ్రిటిష్ టిల్ హీ డైడ్ ఫైటింగ్. సో ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజు, ఆయనే ద బ్రేవ్ కింగ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ ఆఫ్ మైసూర్ రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్ ఫాట్ ద బ్రిటిష్ టిల్ హీ డైడ్ ఫైటింగ్. విరోచితంగా బ్రిటిష్ వారితో అత్యద్భుతంగా ఫైట్ చేసి ఎన్నో యుద్ధాల్ని బ్రిటిష్ వారితో చేసి విరోచితంగా పోరాడి ఆ యుద్ధాలలోనే, అందుకనే మనకి బ్రిటిష్ వారికి టిప్పు సుల్తాన్కి జరిగినటువంటి యుద్ధాలు మైసూర్ వార్స్ అంటారు హిస్టరీలో, మైసూర్ యుద్ధాలు. సో వాటిల్లో అమోఘంగా పోరాడి ప్రాణత్యాగం కూడా సిద్ధపడి తన రాజ్యం కోసం ప్రాణత్యాగం చేశాడు టిప్పు సుల్తాన్.
మైసూర్ రాజ్యం నుంచి. సో ఇలాగా నిరంతర యుద్ధాలతో సంఘర్షణలతో కొనసాగుతున్నటువంటి తరుణంలో పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకున్నారో ఇక్కడే చూస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ గాడ్ దేర్ ఈస్ పీస్ ఇన్ ద కంట్రీ నౌ, నో మోర్ వార్స్ అండ్ నో లూటింగ్ బై థగ్స్. సో పీపుల్ యూజ్ టు డిస్కస్ లైక్ దిస్. థ్యాంక్ గాడ్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ గ్రాటిట్యూడ్ టు ద గాడ్. ఎందుకంటే గాడ్కి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేర్ ఇస్ నో మోర్ వార్స్ ఇన్ అవర్ కంట్రీ బికాస్ నో మోర్ వార్స్ అండ్ నో లూటింగ్స్. ఇంక యుద్ధాలు ఉండవు. నో లూటింగ్, లూటింగ్ మీన్స్ దారి దోపిడీలు ఉండవు. బై థగ్స్, థగ్స్ అంటే దారి దోపిడీ దొంగలు అంటారు ఫ్రెండ్స్. సో థగ్స్, క్రిమినల్స్, ఎస్పెషల్లీ ప్యాసింజర్స్ ట్రావెలర్స్ నుంచి లూట్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి వస్తువుల్ని ఉన్నటువంటి ధనాన్ని లూటీ చేసేటటువంటి వాళ్ళని లూటింగ్, దోపిడీ చేయడాన్ని లూటింగ్ అంటాం. అలాగే అలా చేసే వాళ్ళని థగ్స్, దారి దోపిడీ దొంగలని అంటాం. సో ఇకపై యుద్ధాలు ఉండవు, దారి దోపిడీ దొంగల నుంచి సమస్యలు ఉండవని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇట్స్ ఇట్ ఈస్ గాడ్ హూ సెంట్ ద బ్రిటిష్. బహుశా ఈ వీటిని యుద్ధాలని ఈ థగ్స్ని అణచివేయడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశానికి పంపించుండొచ్చు అని మన పీపుల్ మనకే బ్రిటిష్ వారికి అనుకూలంగా మాట్లాడుకోవడం జరిగింది ఆ కాలంలో. హౌ డిడ్ ఇండియన్స్ రియాక్ట్ టు దిస్ కాంక్వెస్ట్. ఈ యుద్ధాల వలన ఇలాగా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. అవర్ డెస్టినీ ఈస్ లింక్డ్ విత్ దెమ్. సో మన యొక్క డెస్టినీ, విధిరాత ఏదైతే ఉందో అది బ్రిటిష్ వారితో లింక్ చేసి పడ్డాయి. కాబట్టి మన దేశంలో ఇకపై యుద్ధాలు ఉండవని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ద వైట్ మ్యాన్ హ్యాస్ కిల్డ్ ఆర్ dethroned our kings. Some of the people were discussing like this. The white man, that means Britishers, has killed or dethroned our kings. చాలా మంది రాజుల్ని, రాజపుత్రుల్ని మనకి dethroned. Throned means సింహాసనం. Dethroned సింహాసనం నుంచి దించివేయడం, రిమూవ్ ఫ్రమ్ ద థ్రోన్. అవర్ కింగ్స్, కొంతమందిని చంపేశారు, కొంతమందిని సింహాసనం నుంచి దించివేశారు. సమ్ కింగ్స్ వర్ నాట్ గుడ్ బట్ ఆఫ్టర్ ఆల్ దే వర్ ఆఫ్ దిస్ ల్యాండ్. చాలా మంది ఈ రాజ్యం కోసం పోరాడారు, కొంతమంది పోరాడకుండానే వారి యొక్క రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పేశారు. నౌ వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ఫారినర్స్. అయితే కొంతమంది బ్రిటిష్ వారికి పాజిటివ్గా మాట్లాడుకుంటే సమ్ ఆఫ్ ద పీపుల్ వర్ డిస్కసింగ్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్. మన రాజులకి సరైన నిలకడ లేదు, సరైన యూనిటీ లేదు, అందుకనే వాళ్ళకి సరెండర్ అయిపోయారు అని ఒక నెగిటివ్గా బ్రిటిష్ వారి పట్ల మాట్లాడుకుంటున్నాను. నౌ వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ఫారినర్స్. మనము ఇకపైన వాళ్ళకి బానిసలు అయిపోతూ ఉన్నాము అని చెప్పి కూడా బాధపడుతూ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు పీపుల్. అంటే సమ్ ఆఫ్ ద పీపుల్ దే సీమ్స్ rich people are discussing positive way towards the Britishers, but some common people are discussing against Britishers. Now a third glimpse. What is British rule from 1765 to 1836? సో బ్రిటిష్ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమక్రమంగా గ్రాడ్యువల్గా ఇండియాలో ఎలా స్థాపితమైంది, ఒక రాజ్యంగా, ఒక ప్రభువులుగా వాళ్ళు ఎలా మారారు అనేది మనకి ఈ ఈవెంట్లో, ఈ గ్లిమ్స్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రిలీజియస్ లీడర్స్ preached ideas like untouchability and child marriages. In that particular age, 1765, 18th century, the religious leaders played a key role in the society. Whatever they preached or taught, people were believed simply and blindly and followed them. అంటే మత నాయకులు ఎవరైతే ఉన్నారో, మత గురువులు, వారిని గుడ్డిగా అనుసరించేటువంటి సమాజం ఆనాడు ఉన్నింది. 18th సెంచరీలో మనకి భారతీయ సమాజంలో చాలా వాళ్ళు వేళ్ళూనుకుని పోయి వాళ్ళు ఏది చెప్పినా సరే అదే సర్వస్వం, అదే కరెక్ట్ అని నమ్మేటువంటి సిద్ధాంతాలు ప్రజలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఎనీవన్ హూ క్రాసెస్ ద సీస్ లాసెస్ హిజ్ రిలీజియన్. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎనీవన్ హూ క్రాసెస్ ద సీ, సముద్రాలు ఎవరైనా దాటితే దే లాస్ దే రిలీజియన్ అని చెప్పి ప్రవచించేవాళ్ళు. అలా ప్రవచనాలు చేసేవాళ్ళు. సముద్రాలు దాటడం అరిష్టం, మహా పాపం, కాబట్టి అలా చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని కోల్పోవడం జరుగుతుందని సిద్ధాంతాన్ని సమాజంలో వాళ్ళు ఆ రోజు బలంగా నాటడం జరిగింది. ఆల్ ద మిజరీ ఇన్ ద వరల్డ్ ఈస్ డ్యూ టు ఉమెన్. సమ్ ఆఫ్ ద రిలీజియస్ లీడర్స్ హ్యావ్ ప్రీచ్డ్ లైక్ దిస్. ఆల్ ద మిజరీ ఆల్ ద మిజరీ లీడ్ బై ఏ ఉమెన్. నిజంగా ఆడవారి వల్లే ప్రపంచంలోని కష్టాలన్నీ కూడా వస్తున్నాయని మరికొంతమంది మత గురువులు, మత నాయకులు ప్రజల్లో
ఏ ఆధారాలు లేకుండా ఇలాంటి మ- మూఢనమ్మకాల్ని ప్రజల్లో ప్రవచించేటువంటి వాళ్ళు. సో దానికి ఆధారాలు ఏమీ లేవు. సో దీస్ ఆర్ ఆల్ సూపర్స్టిషన్స్. నిజంగా వితౌట్ ఎ ఉమెన్ హౌ కెన్ ద సొసైటీ విల్ సర్వైవ్? సో వి కాంట్ ఇమాజిన్. బట్ హియర్ ద రిలీజియస్ లీడర్స్ ప్రాపగేటెడ్ అగైనెస్ట్ ద విమెన్. అంటే మహిళల వారికి విరుద్ధంగా వారి వల్లే కష్టాలు వస్తున్నాయి, అంటే వాళ్ళు సర్వస్వంగా పరిత్యాగులు కాబట్టి అన్నీ వదిలేశారు, మహిళలని కొంచెం తక్కువ చేసి వారి వల్లే కష్టాలు వస్తున్నాయి అన్నట్టుగా ప్రవచించేవాళ్ళు. అయితే ఇవంతా చూస్తున్నటువంటి బ్రిటిష్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? ద ట్రూత్ వాస్ ద ఇండియన్స్ హ్యాడ్ లాస్ట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ద బ్రిటిష్ కాన్ దెమ్. సో బ్రిటిష్ వారు ఇండియన్స్ పట్ల ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే, ఇండియన్స్ హ్యాడ్ లాస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అసలే లేదు. దే ఆర్ డిజానెస్ట్ పీపుల్. వాళ్ళకి అసలు నిజాయితీయే లేదు అనేటువంటి నమ్మకం, అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దే ఆర్ స్కాన్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కాన్? బ్రిటిష్ స్కాన్డ్ దెమ్. ఎక్స్‌ప్రెస్డ్ కంటెంప్ట్, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరి పట్ల? మన ఇండియన్స్ పట్ల. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనలోనే కొంతమంది భారతీయులు వాళ్ళకి అనువుగా ఉండి, అవునండి మీరు కరెక్ట్‌గా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం. ద నేటివ్స్ ఆర్ అన్‌వర్తీ. హూ ఆర్ ద నేటివ్స్ హియర్? నేటివ్స్ ఆర్ ఇండియన్స్. హూ ఆర్ ద ఫారినర్స్? ద వైట్ మెన్. సో నేటివ్స్ ఆర్ అన్వర్తీ ఆఫ్ ట్రస్ట్, ఇన్‌కేపబుల్ ఆఫ్ హానెస్టీ. ఆనెస్టీ ఆఫ్ ఇన్‌కేపబుల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు చాలా అన్వర్తీ, అంటే శక్తి లేని వాళ్ళు, అలాగే నమ్మలేని వాళ్ళు. మనం నమ్మకం వాళ్ళ పట్ల కోల్పోవచ్చు అని చెప్పి, నిజంగా వాళ్ళకి ఆనెస్టీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, మనలో కొంతమంది ఇండియన్ సర్వెంట్స్ వాళ్ళకి అనువుగా, ట్రూ యువర్ ఆనర్, బట్ ఐఎమ్ ఆనెస్ట్. అవును మీరు చెప్పేది నిజం యువర్ ఆనర్, ఇండియన్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళే, కానీ నేను మాత్రం కాదు అని తను మాత్రం చెప్పేవాడు. అంటే నేను ఒక్కడిని తప్ప మిగతా వాళ్ళందరూ అలాగా. సో బై దిస్ ఇన్సిడెంట్ వి అండర్స్టూడ్ హౌ ద బ్రిటిష్ understood the Indian minds. And next, being merchants, the British wanted quick profits. The Britishers entered as merchants in the name of East India Company into India. So they wanted quick profits. శరవేగమైనటువంటి లాభాల్ని ఆర్జించడానికి వాళ్ళు స్ట్రాటజీస్ రచించేవాళ్ళు. దేర్ హెవీ ట్యాక్సెస్ ఫోర్స్డ్ ఫార్మర్స్ టు అబాండన్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళ యొక్క దే ఇంపోజ్డ్ హెవీ ట్యాక్సెస్, విపరీతమైనటువంటి పన్నులు వేసేవాళ్ళు ఎవరిపైన? ఫార్మర్స్ పైన. సో దానికి ఆ పన్నుల బాధ తాళలేక పాపం ఫార్మర్స్ తన యొక్క ఫీల్డ్స్ని కూడా వదులుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు. బట్ యువర్ మెన్ ఆర్ టాకింగ్ ఆల్ మై క్రాప్. కానీ మీ పీపుల్ ఈ ట్యాక్సెస్ ద్వారా పాపం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ట్యాక్సెస్ తాళలేక ఎలా అంటున్నారు చూడండి. బట్ యువర్ మెన్ ఆర్ టాకింగ్ ఆల్ మై క్రాప్, టేకింగ్ ఆల్ మై క్రాప్. మా క్రాప్స్ అన్ని తీసేసుకుంటున్నారు. యు ఆర్ స్టిల్ ఇన్ అరియర్స్. ఇఫ్ యూ డోంట్ పే నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్. సో బ్రిటిష్ అధికారులు ఈ విధంగా భయపెట్టేవాళ్ళు. నువ్వు ఇంకా అన్ని ట్యాక్సులు కట్టినప్పటికీ కూడా ఇంకా నువ్వు అరియర్స్లోనే ఉన్నావు, ఇంకా అప్పు ఉన్నావు బ్రిటిష్ గవర్నమెంట్కి, నువ్వు కనుక నెక్స్ట్ టైము ఈ అప్పు పే చేయకపోతే నువ్వు జైలుకి పంపబడతావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తూ ఉన్నారు. ట్యాక్సెస్, ఆ పండినటువంటి క్రాప్స్ అన్ని కూడా లూట్ ఇచ్చేసి. స్టిల్ ద బ్రిటిష్ ఇన్వెంటెడ్ అదర్ మెథడ్స్ విచ్ గేవ్ దెమ్ మోర్ ప్రాఫిట్స్. అంతేకాకుండా ఇలాంటి హెవీ ట్యాక్సెస్ ద్వారానే కాకుండా ఇంకా ఇంకా హెవీ ప్రాఫిట్స్ ఎలా బెనిఫిట్ పొందాలో ఇండియన్ సొసైటీస్ నుంచి వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ని ఆలోచించసాగారు బ్రిటిషర్స్. ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపోర్ట్ డ్యూటీ వెన్ బ్రాట్ ఇన్ టు ఇండియా. ఏ గుడ్ ఐడియా. ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ లాస్ బిగాన్ టు క్రిపుల్ ఇండియన్ ఇండస్ట్రీస్. సో వాళ్ళ యొక్క బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోకి తీసుకొచ్చి ఎలాంటి పన్నులు లేకుండా విస్తృతంగా తమ యొక్క వస్తువులను భారతదేశంలో అమ్మడం ప్రారంభించారు. సో అది గుడ్ ఐడియాగా వాళ్ళే మెచ్చుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి ఇన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దాట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ లాస్ బిగాన్ టు క్రిపుల్ ఇండియన్ ఇండస్ట్రీస్. భారతీయ పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిన్నాయి. క్రిపుల్, డ్యామేజ్, ఇట్ కాజ్ టు డ్యామేజ్. క్రిపుల్ మీన్స్ కాజ్ టు డ్యామేజ్. వీరి యొక్క కుట్రలు కుతంత్రాలకు మన భారతీయ యొక్క పరిశ్రమల్లో దెబ్బతిన్నాయి. ఇన్వైటబుల్లీ ఫెమైన్స్ ఫాలోడ్. అంతేకాకుండా దాని పర్యవసానం తర్వాత కాలంలో ఫెమైన్స్, కరువు కాటకాలు సంభవించాయి ఆ కాలంలో. బిట్వీన్ 1822 అండ్ 1836 15 lakh ఇండియన్ డైడ్ ఆఫ్ స్టార్వేషన్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్వేషన్? డైడ్ ఆఫ్ హంగర్. నిజంగా ఆకలితో చాలా మంది, దాదాపు 15 lakh పీపుల్ died in the particular 1822 1836. In these 4 years 15 lakh people ఆకలితో అలమటించి పాపం ప్రాణాలని పణంగా పెట్టారు. ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, హెవీ ట్యాక్సెస్కి. ద బ్రిటిష్ పాలసీస్ రూన్డ్ ద ఎక్స్పర్ట్ ఆర్టిషన్స్ అండ్ దేర్ బిజినెస్. సో బ్రిటిష్ పాలసీస్ పూర్తిగా మన యొక్క భారతీయుల్ని, భారతీయ వ్యవస్థల్ని, భారతీయ పరిశ్రమల్ని రూన్డ్ మీన్స్ డ్యామేజ్డ్ ఆర్ స్పాయిల్డ్, నాశనం చేసేసాయి పూర్తిగా. Now we go for fourth glimpse, Ram Mohan Rai. Now let me give you his full name, Raja Ram Mohan Rai. His period particularly 1772 to 1833. Raja Ram Mohan Rai, a learned man from Bengal, understood what was wrong with the country. So he is a learned man. What is the learned man? He is a educationist. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇంగ్లీష్లో లర్నడ్ మ్యాన్ అని మనం చెప్పొచ్చు. సో రాజారాం మోహన్ రాయ్ వాజ్ ఎ లర్నడ్ మ్యాన్. హీఈస్ ఫ్రమ్ బెంగాల్ స్టేట్. హీ అండర్స్టూడ్ వాట్ వాజ్ రాంగ్ విత్ ద కంట్రీ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏ విధంగా సమాజం తిరోగమనంలో పయనిస్తుందని చెప్పి ఆయన కొంచెం స్టడీ చేశాడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి. సో ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళతో. Let us not despise ourselves. Our ancient culture is great and we are capable of greater achievements. We must first reform our society. Superstitions have been ruining us. So he used to tell to all the people in the society at the time, Rajaram Mohan Rai, let us not despise ourselves. What is the meaning of despise? Despise means hate. Don't hate ourselves. Don't hate our country ourselves. మనకి మనమే మన దేశాన్ని, మన సమాజాన్ని హేట్ చేయొద్దండి. అవర్ ఏన్షియంట్ కల్చర్ ఇస్ సో గ్రేట్. మన యొక్క పురాతన సాంప్రదాయాలు, కల్చర్, సంస్కృతి అనేది చాలా చాలా గొప్పవి. అండ్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ గ్రేటర్ అచీవ్మెంట్స్. అంతేకాదు గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ మనం చేసి ఉన్నాం ఆల్రెడీ. వి మస్ట్ ఫస్ట్ రీఫార్మ్ అవర్ సొసైటీ. తప్పకుండా మనం ఏం చేయాలి, మన సొసైటీని రీఫార్మ్ చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. అండ్ సూపర్స్టిషన్స్ హ్యావ్ బీన్ రూయినింగ్ అస్. సూపర్స్టిషన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సూపర్స్టిషన్స్? సూపర్స్టిషన్స్ మీన్స్ బ్లైండ్ బిలీఫ్స్, వైల్డ్ హెల్డ్ బట్ ఇర్రేషనల్ బిలీఫ్స్. ఆధారపూరితమైనవి కానివి, ఆధారం లేనటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, గుడ్డిగా ఫాలో అయ్యేటువంటి బిలీఫ్స్, మూఢనమ్మకాలని మనము మన సొసైటీని నాశనం, రూయినింగ్ అస్, మనల్ని నాశనం చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అంతేకాదు he was attracted by science and modern knowledge. He is a learned man. He was a learned man and he was attracted by the modern science and knowledge. ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో అలాగే సైన్స్తో అట్రాక్ట్ చేయబడ్డాడు కాబట్టి ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయదలుచుకున్నాడు. సో నాలెడ్జ్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ సైంటిఫిక్. సో ఇలా ఆయన అందరితో చెప్పేవాడు. నాలెడ్జ్ ఏదైతే జ్ఞానం ఉందో, మనం ఆర్జించినటువంటి పరిజ్ఞానం తప్పకుండా ప్రాక్టికల్గా అనువదించిందిగా ఉండాలి. అలాగే సైంటిఫిక్, అది ఖచ్చితంగా సైంటిఫిక్గా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి అని చెప్పి అందరితో ఇలా జ్ఞానాన్ని గురించి బోధించేవాడు. కొంతైనా సంస్కరణలు తీసుకురావాలి సొసైటీలో అనేటువంటి ప్రతిఫలానికి భాగంగా. హీ టోల్డ్ హిస్ వైఫ్ ఉమా, తన వైఫ్ ఉమాతో చెప్పేవాడు ఇప్పుడు కూడా, కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ కలర్ బట్ ద కలర్ ఆఫ్ దేర్ మిల్క్ ఈస్ ద సేమ్. Different teachers have different opinions, but the essence of every religion is the same. So ఇలా చెప్పేవాడు. He used to tell his wife, cows of different colors. ఆవుల్లో గేదెల్లో ఎలాగైతే ఆవులు కలర్గా ఉంటాయో, డిఫరెంట్ కలర్స్తో ఉంటాయో, బట్ అవి ఇచ్చేటువంటి మిల్క్ ఓన్లీ ద సేమ్ కలర్, ఓన్లీ వన్ కలర్, దట్ ఈస్ వైట్. డిఫరెంట్ టీచర్స్ హ్యావ్ ద సేమ్ డిఫరెంట్ ఒపీనియన్స్, బట్ ద ఎసెన్స్, వారు చెప్పేటువంటి రకరకాల మత గురువులు ఉన్నారు, వాళ్ళు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, కానీ ఎసెన్స్, వారు బోధించేటువంటి సారం మాత్రం ఒకటేనో. ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ ఈస్ ద సేమ్ అని చెప్తూ ఉండేవాడు అనమాట. అలాగే హీ క్రాస్డ్ ద సీస్ అండ్ వెంట్ టు ఇంగ్లాండ్ టు సీ వాట్ మేడ్ ద బ్రిటిష్ పవర్ఫుల్. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అంత పవర్ఫుల్ అయ్యారో ఒకసారి ఆయన స్వయంగా పరిశీలించడానికి హీ క్రాస్డ్ ద సీస్, సముద్రాలను కూడా దాటి వెళ్ళాడు. ఆ రోజుల్లో సముద్రాలు దాటడం మహాపాపం అని మత గురువులు విశ్వసించి
ప్రొపగేట్ చేస్తే, బట్ వాటిని కాదు, దేనికైనా కూడా సహేతుకమైనటువంటి జ్ఞానం ఉండాలి, శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఉండాలి అని చెప్పి సముద్రాలను దాటి మరి బ్రిటిష్ రాజ్యానికి చేరుకుని హీ మేడ్ ద బ్రిటిష్ పవర్ఫుల్. అసలు ఎందుకు అంత పవర్ఫుల్ అయ్యారు? నిజంగా అలాంటి మత గురువులు చెప్పినటువంటి నిజంగా అయితే మరి బ్రిటిష్ వాళ్ళు అంత పవర్ఫుల్ కాకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు సముద్రాలు దాటి వచ్చారు కదా. కాబట్టి నాలెడ్జ్కి దెర్ ఇస్ నో బౌండ్స్, దెర్ ఇస్ నో లిమిటేషన్స్ అని చెప్పి అర్థం చేసుకుని బ్రిటిష్ కంట్రీకి వెళ్ళి వాళ్ళతో ఇలా మాట్లాడేవాడు. వి యాక్సెప్ట్ యూ యాజ్ రూలర్స్ అండ్ యూ మస్ట్ యాక్సెప్ట్ అస్ యాజ్ సబ్జెక్ట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్? వి యాక్సెప్ట్ యూ యాజ్ రూలర్స్, మిమ్మల్ని మేము రూలర్స్గా యాక్సెప్ట్ చేస్తున్నాము, బట్ మీరు తప్పకుండా మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి యాజ్ సబ్జెక్ట్స్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? పీపుల్. సబ్జెక్ట్ మీన్స్ హియర్ సబ్జెక్ట్స్ మీన్స్ పీపుల్. సో మీరు రూలర్స్గా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు పరిపాలించేటువంటి ప్రజలుగా మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, బట్ యు మస్ట్ రిమెంబర్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ రూలర్ ఓస్ టు హిస్ సబ్జెక్ట్స్. ఖచ్చితంగా రూలర్స్, పరిపాలకులు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించాలో డోంట్ ఫర్గెట్ దట్. ఓస్, వాట్ ఇస్ మీన్ ఓస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓస్? ఓస్ హ్యావ్ సంథింగ్ టు రీపే. ఖచ్చితంగా తిరిగి తన ప్రజలకు ఏమైతే చెల్లించాలో అవి మీరు ఖచ్చితంగా పరిపాలన రూపంలో అందించాలి అని చెప్పి వారిని కోరడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్, అప్రెషన్. అప్రెషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్రెషన్? కంట్రోల్, క్రూయల్లీ, చాలా అణిచివేయడం. బ్రిటిష్ వారికి ఎవరైతే ఎదురు తిరుగుతారో వారిని క్రూరంగా, అతి కిరాతకంగా అణిచివేయడాన్ని అప్రెషన్ అంటారు. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1765 to 1835. But the British continued to oppress Indians in 1818. They had passed a regulation third. Under it, an Indian could be jailed without trial in a court. See how the what was the trail here? ఒక చట్టాన్ని చేశారు 1818లో. ఖచ్చితంగా ఎవరైతే ఇండియన్స్ ఎదురు తిరుగుతారో వాళ్ళని కోర్టులో ట్రయల్, ఎలాంటి తీర్పు లేకుండా కూడా డైరెక్ట్గా జైల్లో వేసేటువంటి ఒక కిరాతకమైనటువంటి చట్టాన్ని, దాన్ని రెగ్యులేషన్ 3 అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్ ది టైమ్ బ్రిటిష్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా డ్రూ బిగ్ శాలరీస్ అండ్ ఆల్సో మేడ్ ఫార్చ్యూన్స్ ఇన్ ఏ ప్రైవేట్ బిజినెస్. అంతేకాకుండా బ్రిటిష్ పీపుల్ ఎవరైతే హూ ఆర్ ద బ్రిటిష్ ఆఫీసర్స్ డ్రూ ఎ బిగ్ శాలరీస్. ఇండియన్స్ అందరూ కూడా స్టార్వేషన్తో చనిపోతూ ఉంటే, ఇండియా అంతా కూడా అతి భయంకరమైనటువంటి కరువు కాటకాలతో తాండవిస్తూ ఉంటే బ్రిటిష్ అధికారులు పెద్ద పెద్ద శాలరీస్తో వైభోగంగా ఉండేవాళ్ళు. అంతేకాదు వాళ్ళ యొక్క ప్రైవేట్ బిజినెస్లను కూడా చక్కగా చేసుకునేవాళ్ళు. ఇన్ దిస్ సర్కమ్స్టెన్సెస్, బై 1829 బ్రిటన్ వాజ్ ఎక్స్పోర్టింగ్ బ్రిటిష్ గూడ్స్ విత్ వర్త్ 7 crore రూపీ టు ఇండియా. సో ఆ రోజుల్లోనే 1829 కల్లా కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువుల్ని భారతదేశంలో వర్తకం చేసి 7 crore రూపీస్, ఇండియన్ రూపీస్లో 7 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే. అంటే ఈరోజు అది ఎంత ఉంటుందో గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి అమ్మకాలు సాగించారు నిర్దాక్షిణ్యంగా కూడా. సో ద బ్రిటిష్ ప్రపోజ్డ్ ఆన్ ద కంపెనీస్ loot while Indian industries began to die. సో ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా క్రిపుల్డ్ అయిపోయాయి, నాశనం అయిపోయాయో, బ్రిటిష్ వారి యొక్క ఎలాంటి సుంకాలు లేకుండా బ్రిటిష్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా భారతదేశంలో భారతీయులకి చాలా దౌర్జన్యంగా అంటకట్టడం స్టార్ట్ చేశారు. సో దాంట్లోనే వాళ్ళు 7 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు టర్న్ ఓవర్ చేయడం జరిగింది. గవర్నర్ జనరల్ బెంటిక్ రిపోర్టెడ్ బ్యాక్ హోమ్. సో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అనేటువంటి ఆయన వాళ్ళ దేశానికి ఒక రిపోర్ట్ పంపించాడు. ద బోన్స్ ఆఫ్ కాటన్ వేవర్స్ ఆర్ బ్లీచింగ్ ద ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ది బోన్స్ ఆఫ్ కాటన్ వేవర్స్, పాపం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నేత పరిశ్రమల్ని అంటిపెట్టుకొని వాటిపైన జీవనోపాధి పొందేటువంటి అందరూ కూడా వ్యాపారస్తులు, ఆ నేత నేసేటువంటి కార్మికులు, వాళ్ళు బ్లీచింగ్ ద ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా పాపం ఎలాంటి పని లేకుండా వాళ్ళు చాలా కటిక పేదరికంలో అనుభవిస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది ఇండియన్స్కి అనుకూలంగా.
సో ఇలా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి కాఠిన్య పరిస్థితుల్ని ఆ టైంలో ఇండియన్స్ ఎదుర్కోవడం జరిగింది. సిక్స్త్ గ్లిమ్స్, డిస్సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ 1835 టు 56. వాట్ ఈస్ ద డిస్సాటిస్ఫాక్షన్? అసంతృప్తి ఎలా మొదలైంది వీరి పట్ల? ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ పర్షియన్ అండ్ సాంస్క్రిట్. ఇన్ 1835 ఏ ఇంగ్లీష్ మ్యాన్ నేమ్డ్ మెకాలీ సజెస్టెడ్ ఎ చేంజ్. ఫ్రెండ్స్, ఇట్స్ ఏ గుడ్ వేవ్ ఫర్ ఇండియన్స్. అఫ్ కోర్స్ కష్టాల్లో, అతి భయంకరమైన కష్టాల్లో కూడా ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో మన ఇండియన్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా పర్షియన్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో బోధించబడేవి. అయితే 1835లో వన్ ఇంగ్లీష్ మ్యాన్, హీ నేమ్డ్ మెకాలే, లార్డ్ మెకాలే సజెస్టెడ్ ఏ చేంజ్ దట్ వాజ్ ఇంట్రడ్యూసింగ్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. So it's a famous English, general knowledge bit. Who introduced the English education in India? Lord Macaulay in the year of 1835. So we should teach the natives through the English language. So he suggested and proposed that, and the rulers of William, Governor Generals also agreed that. I agree. English education produced clerks to whom the British gave petty jobs under them. Incidentally, it also produced a new generation of intellectuals. అయితే వారి యొక్క ఉద్దేశం ఏమంటే, భారతీయుల్ని బాగోపరచడానికో లేదా సంస్కరించడానికో కాదు. ఇంగ్లీషు వాళ్ళ యొక్క ప్రవేశపెట్టేటువంటి ఉద్దేశం ఏమంటే, మనలో కూడా చదువుకొని వాళ్ళకి ఎవరైతే లో కేటగిరీ జాబ్స్ ఉన్నాయో, క్లర్క్స్ ఇలాంటి చిన్న చిన్న నౌకర్లుగా వాళ్ళకి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. వి మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్. సో ఇది కూడా ఒక సానుకూల అంశంగా తీసుకొని మనం కూడా దాన్ని ఇంగ్లీష్ని బాగా అభ్యసించి మనం ఇంటలెక్చువల్స్గా తయారు కావాలని ఎప్పుడున్నటువంటి మేధావులు ఎవరైతే రామ్మోహన్ రాయ్ కావచ్చు, లెర్నడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సొసైటీకి ప్రాపగేట్ చేయడం జరిగింది. అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. మన మెటీరియల్ కండిషన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ దాట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవియన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. సో అప్పుడున్నటువంటి పీపుల్, లెర్నడ్ పీపుల్ కూడా తమ యొక్క అంగీకారాన్ని బ్రిటిష్ పార్లమెంట్కి తెలుపుదాం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది అని చెప్పి వ్యక్తం చేశారు, రిప్రజెంట్ చేయడం జరిగింది. బై 1856, ఇంతకుముందు మనం చూసాం ఫ్రెండ్స్. సో ఇండియన్ కింగ్స్ ప్రావిన్సెస్ ఎక్కువ ఉండింది, అలాగే బ్రిటిష్ ఏరియా తక్కువ ఉండింది టెరిటరీ. బట్ బై 1856, ఇన్ ద పీరియడ్ ఆఫ్ 20 years, ద సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ బీన్ చేంజ్డ్. పూర్తిగా మారిపోయాయి. సో ద the yellow color is totally British occupied more and more land. The British territory extended, and the Indian states have been reduced with the cruel rule of Britishers. So they cared little about the needs of Indians. Our kings have become puppets, and we have just our old jobs. We have lost our old jobs and lands. They are converting our brothers. You only talk, do something to drive them out. So people ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. Our kings have become puppets. వాళ్ళు ఆడించినటువంటి బొమ్మల్లాగా మారిపోయారు. They become puppets. Puppets means here, what is the meaning of puppet? Some toys, talking toys. Our kings become puppets, and we have lost our old jobs. మన యొక్క ఓల్డ్ జాబ్స్ అన్ని కూడా పోయాయి, అలాగే ల్యాండ్స్ పోగొట్టుకున్నాం. అందుకని అట్లీస్ట్ మన బ్రదర్స్ కన్నా కన్వే చేయండి, వాళ్ళని ఎలాగైనా మన దేశం నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పి పాపం కామన్ పీపుల్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇలా గడుస్తున్న సమయంలో ద స్పార్క్స్. సో ఇలాంటి నిరాశ నిస్పృహల నుంచి ఒక విప్లవం, మహోజ్వలైనటువంటి విప్లవం ఎలా రాసుకుందో, ద స్పార్క్స్ మీన్స్ హియర్ స్మాల్ ఫైర్. ఎలా ఫైర్ స్టార్ట్ అయిందో చూద్దాం. 1855 to 57, taxes continued to reign the peasants in Bengal. The Santals who had lost their lands under new land rules. సో బ్రిటిష్ వారు తెచ్చినటువంటి కొత్త భూస్వామ్య చట్టాలు ప్రజల నుంచి, రైతుల నుంచి ఎలాగైతే భూమిని లాగేసుకుంటున్నారో, ఇవంతా కూడా ప్రజల్లో చాలా నిరాశ నిస్పృహలకు లోనైంది. ఇన్ 1855 దే రోజ్ ఇన్ రెబిలియన్ అండ్ మస్కర్డ్ యూరోపియన్స్ అండ్ దేర్ సపోర్టర్స్ అలైవ్. అప్పుడే 1800 అంటే 19వ శతాబ్దాల్లో యూరోప్లో జరిగేటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ కానివ్వండి,
అలాగే ఇటలీ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా భారతీయులకి చాలా సపోర్ట్గా మోడల్గా నిలిచాయి. కాబట్టి మనలో కూడా ఒక ఐక్యత ఏర్పడింది. సో ఎలా రైజ్ అయింది అని చూస్తాం. డిస్కంటెంట్, దట్ మీన్స్ డిస్సాటిస్ఫాక్షన్, వాజ్ బ్రూయింగ్ ఇన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఆర్మీ టు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతీయులని సైనికుల్ని చాలా దారుణంగా హింసించేవాళ్ళు. సో అలాగా ఎలా తిరుగుబాటు జరిగిందో చూద్దాం. ద వైట్ సోల్జర్స్ గెట్స్ హ్యూజ్ పే మ్యాన్షన్స్ టు లివ్ ఇన్ సర్వెంట్స్. సో మనల్ని సర్వెంట్స్గా చేసుకుని వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలో మ్యాన్షన్స్లో ఉంటూ హ్యూజ్ పే, పెద్ద శాలరీస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడుగా పనిచేస్తున్న సర్వెంట్స్గా పనిచేస్తున్న భారతీయుల్ని చాలా చులకనగా చూస్తూ చాలా తక్కువ వేతనంతో వాళ్ళ చేత ఎక్కువ శ్రమని దోపిడీ చేసేవాళ్ళు. వైల్ వి గెట్ ఏ పిటెన్స్ అండ్ స్లో ప్రమోషన్స్, ద Angrez asks us to cross the sea, which in against our religion, who is the Topiwala, to abolish our age-old customs. సో ఎవరైతే మనల్ని అబాలిష్ చేపిస్తున్నారో, మనల్ని నిజంగా ఎవరైతే మన సముద్రాలను దాటి మరీ ఫైట్ చేయమంటున్నారో, ప్రాంతాలని సైతం దాటి యుద్ధం చేయమంటున్నారో వాళ్ళు మనకు శత్రువులు అని ఇండియన్ ఆర్మీ పీపుల్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే అలాంటి సైనికుల్లో ఒక గొప్ప సైనికుడు చేసినటువంటి మొదటి తిరుగుబాటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, ద ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వార్. వి మస్ట్ డ్రైవ్ అవుట్ ద యాంగ్రెస్. సో ఈ బ్రిటిష్ వాళ్ళని, ఎవరైతే పరాయి దేశస్తులు తప్పకుండా తరిమేయాలి అని చెప్పి ఒక ఆయన ఇక్కడ ఈ స్పీచ్ బబుల్ ద్వారా చెప్తూ ఉన్నాడు, చూడొచ్చు. సిపాయి మంగల్ పాండే, who is that? Who is none other than Sipai Mangal Pandey, attacked the adjutant of his regiment and was executed. సో ఇలాగా సైనికుల్లో రగిలినటువంటి ఒక అసంతృప్తిని మంగల్ పాండే, సోల్జర్ మంగల్ పాండే, సిపాయి అయినటువంటి మంగల్ పాండే బ్రిటిష్ వారిపైన తిరగబడి వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. సో ఆయన చేసినటువంటి ఈ అటాక్కి బ్రిటిష్ వారు తనని పాపం ఉరి తీసేయడం జరిగింది. అయితే ఈ ఒక చిన్న సంఘటన భారతదేశం మొత్తం వ్యాపించి మహాసంగ్రామానికి దారితీయడం జరిగింది. థౌజండ్స్ ఆఫ్ దేర్ సిపాయిస్ రివోల్టెడ్. ఈ సంఘటనతో ఎంతో మంది భారతీయ యొక్క సైనికులు రివోల్టెడ్, తిరగబడ్డారు. దే వర్ స్క్రిప్ట్ టు దైర్ యూనిఫామ్స్. వాళ్ళ యొక్క యూనిఫామ్స్ని తీసేశారు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి యూనిఫామ్స్ తీసేశారు. ఫ్యూ ఇంగ్లీష్మెన్ హ్యాడ్ కేర్డ్ టు అండర్స్టాండ్ ఇండియన్ కస్టమ్స్ ఆఫ్ ది పీపుల్స్ మైండ్. ఇలా తిరగబాటు చేయడంతో బ్రిటిష్ వారు భారతీయత యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను మంట కలిపి ప్రాంతాలను దాటి, సముద్రాలను దాటి యుద్ధం చేయమనడం, అలాగే వాళ్ళు అవలంబించినటువంటి యుద్ధ పద్ధతులు కూడా మన భారతీయ సైనికులకు నచ్చలేదు కాబట్టి తిరగబడ్డారు. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన యొక్క బాధలను అర్థం చేసుకున్నారు. ఓ ప్రౌడ్ బ్రాహ్మిన్ సోల్జర్స్, డూ యు నో వాట్ ద గ్రీజ్ ఆన్ ద బుల్లెట్. ఈ బుల్లెట్కి ఇవ్వబడినటువంటి గ్రీజ్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బైట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఆఫ్ కౌస్ అండ్ పిగ్స్. ఈ బుల్లెట్ మనం వాడాలంటే వాటిని పంటితో కొరికి మరి తుపాకీలో ఇన్సర్ట్ చేయాల్సిన పరిస్థితి. సో ఆ బుల్లెట్స్ గ్రీజ్ దేంతో తయారు చేశారు తెలుసా? కౌస్ యొక్క ఫ్యాట్, కొవ్వుతోని, అలాగే పిగ్స్, పందులతో యొక్క కొవ్వుతోని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇవి మనకి విరుద్ధం. వీఆర్ ఆల్ సాక్రెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా, సో వీ షుడ్ నాట్ టచ్ సచ్ కైండ్ ఆఫ్ బ్లడీ బుల్లెట్స్ అని చెప్పి వాళ్ళకి తిరుగుబాటు వచ్చేసిందండి. సో అందరూ కూడా వాట్ ద వైట్ మెన్ డిసీవ్డ్ అస్ టు. అలా ఎంతోమంది బ్రాహ్మిన్స్, ముస్లిమ్స్ మన ఇండియన్ ఆర్మీలో ఉండడం, వాళ్ళు తిరుగుబాటు అందరూ చేయి కలిపి బ్రిటిష్ వారితో తిరుగుబాటు చేయడం జరిగింది. సూన్ చపాతీస్ వర్ సెంట్ ఫ్రమ్ ద విలేజ్ టు టెల్ ద పీపుల్ దాట్ దేర్ ఎంపరర్ వుడ్ వాంట్ దేర్ సర్వీసెస్. సో రాజులు తన యొక్క సోల్జర్స్ అందరూ కూడా సైనిక భావాన్ని తెలియజేశారు రాజులకి. సిమిలర్లీ లోటస్ ఫ్లవర్స్ సర్క్యులేటెడ్ అమాంగ్ ద ఇండియన్ సోల్జర్స్, డెత్ టు ఫారినర్స్. ద మాసెస్ గేవ్ ఆల్ హెల్ప్ అండ్ షెల్టర్ టు ద ప్యాట్రియట్స్. హూ ఆర్ ద ప్యాట్రియట్స్? దేశభక్తులు, దేశం కోసం ఫైట్ చేసేటువంటి వాళ్ళు దేశభక్తులు. ఖచ్చితంగా త్వరలోనే మనం బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టబోతున్నాము అనేటువంటి ఒక సంతృప్తి, నమ్మకం మన భారతీయ సైనికుల్లో ఏర్పడింది ఈ చర్యల ద్వారా. నెక్స్ట్ ద రివోల్ట్, ఎలా తిరుగుబాటు జరిగింది. 1857, it was a great revolt in 1857. Then there was violent outbreak at మీరట్ ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతమైనటువంటి మీరట్లో ఎలా అవుట్ బ్రేక్ అయింది, సంభవించింది ఈ విప్లవం అనేది మనం ఇక్కడ పిక్చర్స్ ద్వారా చూడొచ్చు ఫ్రెండ్స్. ద సిపాయి మార్చ్ టు ఢిల్లీ, లాంగ్ లీవ్ అవర్ ఎంపరర్
బహదూర్ షా సిపాయిలందరూ కూడా బహదూర్ షా రాజుగారి బ్రిటిష్ ఢిల్లీకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్ చేసుకుంటూ లాంగ్ లీవ్ బహదూర్ షా, వి డోంట్ వాంట్ బ్రిటిష్ రూల్ అని చెప్పి గట్టిగా అరుస్తూ నినదిస్తూ వాళ్ళు ఢిల్లీకి పయనం కాగా అవడం చేయడం ప్రారంభించారు. రెబిలియన్ స్ప్రెడ్ వైడర్. ఈ విప్లవం అతి తక్కువ కాలంలోనే స్ప్రెడ్ అయిపోయింది. వైడర్, ఎక్స్టెండెడ్ టు ద ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా. సో అంతా కూడా చుట్టుముట్టి వ్యాప్తంగా, ఐ మీన్ ఈ విప్లవం ప్రతి చోట కూడా వ్యాపించింది. మెనీ ల్యాండ్ లార్డ్స్ హ్యాడ్ లాస్ట్ దేర్ ల్యాండ్స్ బికాస్ ఆఫ్ దేర్ బ్రిటిష్ పాలసీస్ అండ్ దేవర్ సోర్. చాలా మంది మన ఇండియన్ ల్యాండ్ లార్డ్స్ తన భూముల్ని, తమ యొక్క సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. ద వైట్ మ్యాన్స్ రూల్ మస్ట్ ఎండ్, ఎస్ వీ విల్ హెల్ప్ యూ. సో ఇలాంటి ఎంతో మంది చదువుకున్నటువంటి నాయకులు కామన్ పీపుల్కి హెల్ప్ చేసి గైడ్ చేయడం జరిగింది, ఖచ్చితంగా బ్రిటిష్ వారిని మనం వెళ్ళగొట్టాలి అని చెప్పి. సో దిస్ వాజ్ ద గ్రేట్ రెబిలియన్ అండ్ రివోల్ట్స్ ఫ్రమ్ అవర్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ 1857. Finally, the final glimpse, the fight for freedom. How are they fight? Many former rulers like Begum Hazrat Mahal of Lucknow were bitter. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిపాలకులు, రాణులు ఎంతమందో, బేగం హజరత్ మహల్ ఆఫ్ లక్నో రాణి ఉన్నటువంటి బేగం హజరత్ మహల్ వర్ బిటర్. ద వైట్ మ్యాన్ హ్యాస్ టేకెన్ అవే మై కింగ్డమ్. నా రాజ్యాన్ని లాక్కున్నారనేటువంటి ఆక్రోశం చాలా మంది రాణుల్లో మనం చూసాం. పాపులర్ లీడర్స్ లైక్ మౌలవి అహ్మదుల్లా ఆఫ్ ఫైజాబాద్ told the people, rise brothers rise, the angus is reeing of our lands. మన ఎవరైతే ఆక్రమణదారులు వైట్ మెన్ వచ్చారో మన భూములన్నింటినీ, మన రాజ్యాలన్నింటినీ లాక్కుంటున్నారు. సో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, రైజ్ బ్రదర్స్ రైజ్, ఇంకనైనా లేవండి, మేల్కోండి, బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయండి అని చెప్పి ఒక గొప్ప నినాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరండి? అహ్మదుల్లా ఆఫ్ ఫైజాబాద్. ద జాయినెడ్ అప్ష్యూర్ అగైనెస్ట్ ద ఫారినర్స్. సో ఇలాగా కోల్పోయినటువంటి రాజ్యాలను కోల్పోయినటువంటి రాజులు, రాణులు అందరూ కూడా ఒక పెద్ద ఆర్మీగా గ్యాదర్ అయ్యి జాయిన్ అయ్యారు. ద పీపుల్ రోజ్ ఎవ్రీవేర్ ఇన్ బరేలీ, కాన్పూర్ అండ్ అలహాబాద్. బరేలీ ఉత్తరప్రదేశ్లో ప్రాంతాలైనటువంటి రాయ్ బరేలీ అంటున్నాం ప్రజెంట్. బరేలీ అండ్ కాన్పూర్, అలహాబాద్ అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏకమయ్యాయి. సో అజ్ముల్లా ఖాన్ టోల్డ్ తాంతియా తోపే, we should have Peshwa Nana Sahib as our leader in this war of independence. మన యొక్క నాయకుడిగా మనం పేష్వా నానా సాహెబ్ని ఎన్నుకుందాం, ఆయనైతేనే బ్రిటిష్ వారితో సమర్థంగా యుద్ధం చేయగలడు అని చెప్పి వాళ్ళు రాజ్య సైనికులందరూ కూడా, రాజ్యాలు ఉన్నటువంటి రాజులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. 80-year old కున్వర్ సింగ్ ఆఫ్ బీహార్ రిసీవ్డ్ ఏ బుల్లెట్ ఇన్ హిస్ రిస్ట్. సో కున్వర్ సింగ్, బీహార్ పరిపాలకునటువంటి కున్వర్ సింగ్ చాలా వృద్ధుడైనా కూడా, 80 years అయినా కూడా పాపం తన చేతిలో బుల్లెట్ దిగబడినప్పటికీ కూడా బ్రిటిష్ వారితో పోరాడి తమ సైన్యాల్ని సురక్షితంగా ఉంచాలి, తమ రాజ్యాలను వెనక్కి తీసుకొని తన ప్రజలను కాపాడాలని నెపంతో, ఆ ఉద్దేశంతో గొప్పగా వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగానికి కూడా సైతం వెనకాడకుండా బ్రిటిష్ వారితో పోరాటం చేసి, మదర్ గంగా, దిస్ ఈజ్ మై లాస్ట్ ఆఫరింగ్ టు యూ అని చెప్పి తన బుల్లెట్ పోయినటువంటి చేతిని కూడా తెగ నరుక్కొని గంగా నదిలో బ్రిటిష్ వారితో గొప్పగా పోరాడి పాపం ఎంతో మంది ప్రాణాలు సైతం సాక్రిఫైస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ విచ్ ఈస్ కలెక్టెడ్ అండ్ రిటర్న్ ఫ్రమ్ ఎస్డి సావంత్. సో ఎస్డి సావంత్ గారు అందించినటువంటి ఈ గ్లిమ్సెస్ మన యొక్క ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ ఎలా స్టార్ట్ అయింది, బ్రిటిష్ వారి పట్ల ఎలా మనము ఎదుర్కొన్నాము, వారి పట్ల ఎలా విజయాలు సాధించాము అనేటువంటి గొప్ప చారిత్రక ఘట్టానికి నిలవైందండి. సో దిస్ ఈస్ ద గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్, పర్టికులర్లీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1757 to 1857. So thank you very much your precious time friends, and I'll be with you in another video. Thank you very much for your great time.